మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని నా ఎస్సీలు, నా బీసీలు అంటూనే దళితులు, బీసీలపై దమడకండ చేయడానికే వాడుకున్నారంటూ వేదసం ఆవేదన వ్యక్తం చేసింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండల కేంద్రంలోని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయంలో మంత్రి అనితను కలిసి వేదసం నేతృత్వంలో దళితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి వేధించిన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ హోంమంత్రిని కలిసి బాధితులు కన్నీరు మున్నీరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర మనోవేదనకు గురైన బాధిత దళిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని వినతి పత్రం అందించింది, విజ్ఞప్తి చేశారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఎవరైతే దళితులందరూ కూడా ఇబ్బందులు పడ్డారో వాళ్ళ తాలూకా అధికార దాహానికి ఎవరైతే ఈ రోజుకి కూడా జైలు పాలయ్యి న్యాయం జరగక ప్రాణాలు కోల్పోయిన దళితులు చాలా మంది ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ రోజు నన్ను కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందులోని అనంతబాబు వాళ్ళ పేరెంట్స్ గాని, అనంతబాబు వాళ్ళ పేరెంట్స్ అనంతబాబు చంపిన సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాళ్ళ పేరెంట్స్, అదే విధంగా మనకి కోడికత్తి శ్రీను వాళ్ళ బ్రదరు, అదే విధంగా మనకి గౌరీ శంకర్ శిరోముండనం కేసు వాళ్ళ కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడికి వాళ్ళతో పాటు దళితులు ఎవరైతే అన్యాయం అయిపోయారో లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళందరూ కూడా ఈ రోజు న్యాయం గురించి మళ్ళా ఈ రోజు మా దగ్గరికి రావడం జరిగింది. ఆల్రెడీ అన్ని కూడా కేసెస్ అన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ఈ కేసెస్ అన్ని కూడా ఇమీడియట్ గా ఏదైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ తరపు నుంచి గానీ, ప్రాసిక్యూషన్ తరపు నుంచి గానీ ఎటువంటి డిలే లేకుండా చేసే బాధ్యత తీసుకుంటామని వీళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. అతి ముఖ్యంగా ఈ రోజు అనంతబాబు చేసిన హత్య ఏదైతే ఉందో డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దోషుల కింద గుర్తించాలి అని చెప్పి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఆ కోణం నుంచి కూడా ఎంక్వైరీ చేయమని డిపార్ట్మెంట్ వారిని కూడా ఆదేశిస్తాం ఈ రోజు. అదే విధంగా అందరికీ కూడా ఏ రోజు ఆ టైంలో దళితుల డాక్టర్ సుధాకర్ గారు కానీ ఆల్రెడీ అది సిబిఐ ఎంక్వైరీలో కూడా ఉంది. డాక్టర్ మన వరప్రసాద్ శిరోముండనం కేసు ఒకటి ఉంది. ఇలాంటివి లాస్ట్ గవర్నమెంట్